మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. భయపడకుము, నేను మొదటి వారును కడపటి వారును జీవించువాడును. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకున్న పరిస్థితులు మన ఎంతో కృంగింపజేస్తూ ఉంటాయి. ఈ లోకములో క్రీస్తుని ఎరగిన వారికి ఎలాంటి నిరీక్షణ లేకుండా వారు ఎదుర్కొన్న సమస్యను బట్టి వారు అనుకుంటారు, ఇంకా మనము అంతమించబోతున్నాం, ఇంకా మన జీవితంలో ఆశీర్వాదం లేదని. కానీ దేవుని యొక్క లేఖ మెరిగిన మనకు కానీ చూచినప్పుడు ఆయన మొదటివాడు కడపటివాడు, మన ముందున్నవాడు అనుకున్నవాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన వరకు ఆయన ఈవులను సిద్ధపరుచున్నాడు. మన ఈ లోకంలో ఉన్న ఈ పరిస్థితిని చూచి అధైర్యపడద్దు, అపవాదు కల్పించే ఇబ్బందులు బట్టి భయపడద్దు. కానీ యేసయ్య మనతో ఉండని నమ్ముదాం. ఎందుకంటే ఆయన చాలా చక్కని మాట కదా, భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను. ఆయన సజీవుడైన దేవుడు, నిజముగానే మన పక్షమున వ్యాజ్యమాడే సమర్థుడు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒక ఇబ్బందులు బట్టి, నీ కష్టాలు బట్టి, నేను కలవరపరిచిన ప్రతి క్రియను బట్టి ఆందోళన చెందక ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటూ ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణ్యైన దేవా, నీకు వందనాలు. ఈ బిడ్డైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు ఫలింప చేయబడుతున్న దేవా, నీకు వందనాలు. ఆయన వారి పట్ల మీరు ఎలాంటైతే ఉద్దేశం కలుగున్నారో వాటిని మీరు సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మీరే వారిని బలపరచండి, స్థిరపరచండి. ఇదిగో నీ యొక్క చిత్తానుసారంగా వారు వెళుతుండగా ఆయన మీరు వారు తోడై ఉండి వారుకున్న ప్రతి కార్యం నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండుగాక.